వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీలోని అన్ని కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు పవన్. మరి పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై ఇప్పటికే దిశానిర్దేశాన్ని కూడా చేశారు. అయితే కొత్త కమిటీలలో ఎవరెవరికి చోటు కల్పించాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి, ఇలాంటి అంశాలపై పార్టీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ కేంద్ర కమిటీ పలు నియోజకవర్గాల నుంచి శ్రేణులు, వీర మహిళలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలతో చర్చించి వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తోంది. మరి రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై కూడా ప్రజాభిప్రాయాలు కూడా సేకరిస్తోంది జనసేన. ఈ నివేదికలన్నింటినీ సమర్పిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనే వీటిని స్వయంగా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతోంది. దీని తర్వాత పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు పవన్. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎన్నికైన వారికి పార్టీలో క్రియాశీలక పదవులు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కొందరికి కార్పొరేషన్ పదవులు సైతం వచ్చాయి. మరి ఈ క్రమంలో కొత్త కమిటీలు వేయటం ఇంపార్టెంట్ అనుకున్నారు. అందులోనూ స్థానిక ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈలోపే పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు పార్టీ ప్రక్షాళనలో భాగంగా జిల్లాల వారీగా కొత్త కమిటీలు వేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలు సైతం అందరూ కూడా కొత్త కమిటీలు వేసేసిన విషయం తెలుసు మనకి. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ కూడా కొత్త కమిటీలు వేయాలనే భావనలో ఉన్నారు. అందులో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కమిటీల పునర్వ్యవస్థీకరణ అంశం ఓ కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ నిర్మాణం గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు శాస్త్రీయంగా సమన్వయంతో చేపడదామని ఇప్పుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడంతో ఆ దిశగానే క్యాడర్ కూడా అడుగులేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో పొత్తు. మరి ఈ పొత్తు ధర్మంలో భాగంగా నామినేటెడ్ పదవుల్లో జనసేన వాటాగా పదవులు ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే పార్టీ పదవులను కూడా భర్తీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలంటే గ్రామ, మండల, జిల్లా కమిటీల భాగస్వామ్యమే అత్యంత కీలకం. మరి ఇది ప్రధానమని తెలిసే పార్టీ కేంద్ర కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే జనవరి నాటికల్లా పార్టీలో కొత్త కమిటీలు వెయ్యాలి, దాన్ని డిసైడ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా రాబోయే 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రాతినిధ్యం పెంచాలి, పార్టీ మరింత బలోపేతం చేయాలి అని అడుగులు వేయాలని కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పార్టీలో కార్యకర్తలు ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ఉండాలంటే పార్టీలో పదవులు కట్టబెట్టడం కూడా ఒక మంచి విషయమైన అభిప్రాయంలో కూడా ఉన్నారు. ఇక స్థానిక సంస్థలలోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించే కసరత్తు చేయాలని కూడా ఇప్పటికే సీనియర్ నేతలకు పవన్ చెప్పడం జరిగింది. అయితే పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో కూడా కార్యకర్తలను భాగం చేయాలని చెప్తున్నారు. మరి జనసేన పార్టీకి ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే బలమైన నాయకత్వం ఉంది. ఆ స్థాయిలోనే వీటితో పాటు ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం ఈ జిల్లాల్లోనూ నాయకత్వాన్ని పటిష్టం చేయాలని కూడా డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. అయితే జనసేన పార్టీకి ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో బలమైన నాయకత్వం ఉంది. మరి దాంతో పాటుగా ఇప్పుడు ఆ స్థాయిలోనే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఫోకస్ చేస్తున్నారు పవన్. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.